హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఎండాకాలం వచ్చేసింది, పిల్లలు ఇళ్ళల్లో ఉంటారు, హాలిడేస్ వచ్చేసాయి. ఈ మిక్చరు పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఈ అటుకులు మిక్చర్ ట్రై చేద్దామా? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా ఎమ్మీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక డబ్బాలో వేసి పెట్టుకొని అన్నీ వేసి ఇస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి, ఇలాగ కడాయి. ఇదిగోండి తెల్ల అటుకులు ఇవి. ఇప్పుడు ఈ ఫ్రై చేసేద్దాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసాను, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు అటుకులు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఈ అటుకులు మసాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఆయిల్ బాగా కాగాక ఎమ్మట వేసి అలా తీసేయాలి. ఆయిల్ లేకుండా తీసుకోండి ఇలా బాగా. లేకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసేస్తే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కాగాక. అలాగే వేడి మీద వేస్తే కొద్దిగా నల్లగా తిరిగిపోతాయి ఈ అటుకులు. డెలికేట్ కదా అటుకులు, ఊరుకనే ఫ్రై అయిపోతాయి. మంట అయితే సిమ్లో పెట్టేస్తా. నూనె బాగా కాగిపోయింది. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఇందులోనే శనక్కాయ పప్పులు, మనకు పప్పులు బట్టి పప్పులు అన్నీ అటుకులు తీసేసా కదా, ఇందులోనే కొన్ని శనక్కాయ పప్పులు అయితే వేసేస్తున్నా. ఇవి బాగా ఫ్రై చేసేద్దాం. ఈ శనక్కాయ పప్పులు ఏగినట్టే ఉంటాయి కానీ ఏగవు, అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే అస్సలు బాగోవు. ఇదిగోండి అటుకులు చూడండి ఎలా మల్లె పువ్వుల్లాగా ఉన్నాయో, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా కదిలించుకుంటా ఫ్రై చేయాలి. జీడిపప్పు ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ శనక్కాయ పప్పులతోనే చేస్తున్నా. ఇలా కూడా బాగుంటుంది. అవి కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇదిగోండి శనక్కాయ పప్పులు అటుకులు ఫ్రై చేసేసాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం, వచ్చేయండి. సూపర్గా అయితే ఉంటుంది. ఈ ప్యాన్లోనే వేయచ్చు, లేకుంటే కొద్దిగా ఆయిల్ తీసేసి సపరేట్ ప్యాన్ అయితే పెట్టవచ్చు, ఓకేనా? నేనైతే ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసేసాను, కొద్దిగా ఆయిల్ అయితే పెట్టాను. ఇప్పుడు తాలింపు గింజలు వేద్దాం. జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు. ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై అవుతాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్. అటుకుల్లో సాల్ట్ ఎక్కువ అస్సలు పట్టదు, ఉప్పుగా ఉంటాయి మామూలుగా అటుకులు. ఇందులోనే కొద్దిగా కారం, అదే సరిపడా కారం వేసేసుకోవాలి. ఇప్పుడే పచ్చిమిర్చి కారం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా పసుపు. ఈ మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా. మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసేయాలి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇది స్టవ్ ఆపేసాను. తాలింపు ఫ్రై అవ్వగానే స్టవ్ కట్టేయండి. స్టవ్ మీద ఉంచాలి అని ఏం లేదు. ఇదిగోండి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి మిక్చర్. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఓకేనండి, అటుకులు మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చూసారు కదా, సేమ్ ఇలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి, డబ్బాలో వేసి పెట్టి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. టేస్ట్ అయితే చూద్దాం. సూపర్గా ఉంది, కాలిపోతుంది. శనక్కాయ పప్పులు ఇంకా వేడి తగ్గలేదు. ఇది గాలిపోకుండా పెట్టుకోవాలి. గాలిపోయింది అనుకోండి మెత్తపడిపోతాయి. గాలి పెట్టుకుంటే వారమైనా 10 రోజులైనా అటుకులు ఏం కావు, ఓకేనా? నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్.